ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అధికారులు. ఈ నెల 16వ తేదీ నుంచి నేటి వరకు క్షేత్రస్థాయిలో జరిగిన అన్నిటినీ కూడా పరిశీలించారు అధికారులు. ఈ సర్వేలో వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించారు. గతంలో సాగు చేయని వ్యవసాయ భూములకు రైతు బంధు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి భూములకు సంబంధించిన డీటెయిల్స్ ను గ్రామ సభల్లో వెల్లడించి తుది జాబితా నుంచి తొలగించబోతున్నారు. భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా 1200 రూపాయలు అందించేందుకు కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు గ్రామ సభల వేదిక మారబోతోంది. అయితే ఈ ప్రక్రియ ప్రారంభానికి ఆయా జిల్లాల కలెక్టర్స్ తో పాటు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా హాజరవ్వబోతున్నారు. చాలా మంది ఉంటారు, 491 కాదు, మండల్ హెడ్ క్వార్టర్ ఇంకా చాలా మంది ఉంటారు. వారి కూడా మీకు అవకాశం మళ్ళొకసారి అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని కూడా పరిశీలించి దాన్ని వచ్చే విధంగా అధికారులు ప్రయత్నం చేస్తారు. మళ్ళీ ఎటువంటి అంటే రాలేదు, ఈ లీస్ట్లో రాలేదు, మాకు రాలేదనే ఊరు కూడా బాధపడొద్దండి. ఖచ్చితంగా అందరు కూడా ఇచ్చే విధంగా ఇండ్లు పక్క ఇండ్లు కూడా 500 మంది పైన 550 మందికి ఈ పక్క ఇండ్ల పథకంలో అర్హులుగా ప్రకటించడం జరిగింది. మళ్ళీ 550 మందే కాదు, ఇంకా చాలా మంది ఉంటారు. వారికి కూడా ఏమన్నా రాలేదన్నట్టు లిస్టు చదువుతారు అధికారులు. మాకు ఎందుకంటే చాలా గ్రామాలు ఉన్నాయి, మళ్ళీ లిస్ట్ ఇక్కడ ఉన్న అధికారులు చదువుతారు. దాంట్లో ఎవరికైనా రాలేదంటే దాన్ని కూడా మీరు కాగితం రూపంలో అప్లికేషన్ రూపంలో ఇస్తే దాన్ని కూడా అధికారులు పరిశీలించి ప్రభుత్వానికి పర్యవేక్షిస్తారు. ఎందుకంటే ఈ ముఖ్య ఉద్దేశం మీరందరికీ తెలవాలనే ఉద్దేశంతోనే ఇంతమంది అధికారులు ఇక్కడ రావడం జరిగింది. మీ ముందరికి ఏదో అక్కడ మేము గద్వాలకి వెళ్ళి పంపిస్తే కూడా తెలియదు. ఇక్కడ సమస్యలు గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉన్నాయి, మన కింద గ్రామ స్థాయిలో ఎటువంటి సమస్యలు తెలుసుకున్నాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఈ గ్రామ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. అయితే నేపథ్యంలో రైతు భరోసా కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు అధికారులు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇటు మొత్తంగా రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. రైతులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా గ్రామ సభల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కార్యక్రమానికి సంబంధించి మొత్తంగా కూడా ఇప్పటికే ఈ నెల 16వ తేదీ నుంచి 20 వరకు కూడా క్షేత్రస్థాయిలో అధికారులు పూర్తిగా గ్రౌండ్ లెవెల్కి వెళ్లారు. ఎక్కడైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దీనికి సంబంధించి వ్యవసాయ ఆమోద యోగ్యంగా లోని భూములకు సైతం కూడా డబ్బులు ఇచ్చారంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. ఇదే క్రమంలో కూడా దీన్ని క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షించారు. మొత్తంగా ఒక డాటానైతే తొలి దాబతాను సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనం ఉన్నటువంటి దేవరకద్ర నియోజకవర్గం లాల్కోట గ్రామ సభ దగ్గర ఉన్నాము. విజువల్స్ లో చూడొచ్చు, క్లియర్ కట్ గా కూడా పెద్ద ఎత్తున ఈ గ్రామ సభకు మహిళలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా హాజరయ్యారు. 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో తయారు చేసినటువంటి జాబితాను మొత్తం కూడా ఈ గ్రామ సభలో పొందుపరిచి ప్రకటిస్తారు. అంటే ఎక్కడైనా సమస్యలు ఉంటే వాటిని గుర్తించవచ్చు, ఎవరికైనా అనుమానాలు ఉంటే మళ్ళీ తిరిగి వాళ్ళు అనుమానాలను నివృత్తి చేసుకునే విధంగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇదంతా కూడా మొత్తంగా అంటే 26వ తేదీ నుంచి కూడా మొత్తంగా ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా రైతు భరోసా కార్యక్రమానికి సంబంధించి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ, అదేవిధంగా భూములు లేని నిరుపేదలకు సంబంధించి ఏదైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట 12,000 రూపాయలను కూడా ఈ యొక్క కార్యక్రమంలో పొందుపరిచి లబ్ధిదారులకు ఎంపిక చేసే విధంగా కూడా ముందుకు వెళ్తున్నారు. మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు కావచ్చు, రెవెన్యూ సిబ్బందితో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సైతం కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ఎక్కడ కూడా లబ్ధిదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎవరికి అంటే ఎవరు కూడా లబ్ధిదారుల నుంచి జాబితాలో లేకపోయినప్పటికీ మరో 4 రోజుల పాటు ఈ యొక్క గ్రామ సభలు నిర్వహిస్తారు. కాబట్టి ఈ గ్రామ సభల్లో వారు ఓవరాల్ గా వారికి ఉన్నటువంటి సమస్యలను నివృత్తి చేసుకునే విధంగా కూడా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ లాల్కోట సమీపంలో ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో కూడా స్థానిక ఎమ్మెల్యే జిఎంఆర్ సైతం కూడా హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో లబ్ధిదారుల ప్రక్రియతో పాటు మొత్తం ఓవరాల్ గా
ఎటువంటి కార్యక్రమాలను చేపట్టబోతున్నారు, 26 తర్వాత వారు ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా నిర్వహించబోతున్నారు అనే క్రమంలో కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లాల్కోటలో అట్టహాసంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంకా 4 రోజులు మిగిలి ఉంది. ఈ 4 రోజుల పాటు కూడా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వాటిని అధికారుల దృష్టికి తెచ్చి లబ్ధిదారులు తమ ప్రయోజనం పొందే విధంగా కూడా ముందుకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది సర్తాజ్. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలను అమలు పరిచి మిగిలిన 4 గ్యారంటీలను కూడా 26వ తారీఖు తర్వాత అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి ఏదైతే గుట్టలు, రాళ్లు, అదేవిధంగా వెంచర్లకు సైతం కూడా గతంలో కోట్ల రూపాయలు రైతు బంధు పేరిట పూర్తిగా నష్టం చేకూర్చారు. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ను పూర్తిగా తీసుకోవడంతో పాటు మొత్తంగా ఇప్పుడు ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే, లబ్ధిదారులకు మాత్రమే రైతు భరోసా కార్యక్రమంలో వారిని ఎంపిక చేసే విధంగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గద్వాల, నారాయణపేట, వనపర్తి, మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం సజావుగా కొనసాగుతుండడంతో రెవెన్యూ అధికారులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి అధికారులంతా దీనికి హాజరై పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సర్తాజ్. థ్యాంక్ యూ శంకర్.